నమస్తే ఫ్రెండ్స్, మరో ముఖ్యమైన చట్టం మహిళలకు సంబంధించి ఏంటంటే బిఎన్ఎస్ సెక్షన్ 79 అంటే ఈవ్ టీజింగ్ గురించి అనుకోవచ్చు. ఇది ఎక్కువగా అంటే ఇన్సల్టింగ్ ద మోడెస్టీ ఆఫ్ విమెన్. ఈ చట్ట ప్రకారం ఏంటంటే బిఎన్ఎస్ సెక్షన్ 79 ఏం తెలియజేస్తుందంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఒక మహిళకి వినపడే విధంగా ఆ అమ్మాయి అసౌకర్యానికి గురి కావాలని, లేకపోతే అమ్మాయి భయపడిపోవాలని కానీ, లేకపోతే ఆమె భద్రతకి ముప్పు వాటిల్లే విధంగా ఒక సౌండ్ చేసినా, ఒక మాట మాట్లాడినా, లేకపోతే కొన్ని జెస్చర్స్ చూపెట్టినా దాన్ని నేరంగా పరిగణిస్తారు చట్ట ప్రకారం. సెక్షన్ బిఎన్ఎస్ సెక్షన్ 79 ప్రకారం. ఇది ఐపీసీలో అయితే సెక్షన్ 509 ఉండేది. ఇక్కడ సెక్షన్ 79 అనేది ఈ నేరం గురించి తెలియజేస్తుంది. మనం సాధారణంగా చూస్తుంటాం, అది బస్ స్టాప్లు కావచ్చు, లేకపోతే ఆఫీస్కి వెళ్ళే ప్రెమిసెస్ కావచ్చు, మెట్రో కావచ్చు, లేకపోతే మీరు సాధారణంగా నడుచుకుంటూ పోతుండొచ్చు, కాలేజీకి అమ్మాయిలు పోతుండొచ్చు. కొంతమంది ఆకతాయి వాళ్ళు ఏం చేస్తుంటారంటే, వాళ్ళకి వినపడే విధంగా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటారు, లేకపోతే కొన్ని ఫోటోలు అసభ్యకరంగా ఉన్న కొన్ని ఫోటోలు చూపిస్తుంటారు. అంటే ఆమెకు తెలుస్తుంది, ఆమెకు చూసే విధంగా కావాలని చెప్పేసి వాలంటీర్గా ఎవరైతే ఇవన్నీ చేస్తున్నారో వాళ్ళపైన ఈ కేసు పెట్టి వాళ్ళని ఏం చక్క జైల్లో కూర్చోబెట్టి వేడి చిప్పకూడు పెట్టేసి జైల్లో ఊచ లెక్క పెట్టేస్తారు. సో ఈవ్ టీజింగ్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఈవ్ టీజింగ్ కింద కేసు పెడతా ఉంటారు. సో ఇది బిఎన్ఎస్ సెక్షన్ 79. సో మహిళ పట్ల ఎవరైనా అమర్యాదగా ప్రవర్తించినా, ఆమెకు వినపడే విధంగా అసభ్య పదజాలాన్ని మాట్లాడినా, ఏవైనా కొన్ని ఆబ్జెక్టులు చూపెట్టినా, సో ఇవన్నీ కూడా ఈ యొక్క సెక్షన్ 79 ఆఫ్ బిఎన్ఎస్ కిందకే వస్తాయి. దయచేసి మహిళల్ని గౌరవించండి. మహిళల్ని గౌరవించే దేశంలో, పూజించే దేశంలో మనం ఉంటాం కాబట్టి ఒక్కసారి ఆలోచించి ఆ తర్వాత ఆ పనులు చేయండి. ఏదో హీరోలాగా మీరు చేస్తే మాత్రం జీరో అయిపోతారు, జైల్లో కూర్చొని చెప్పకూడదు అంటారు. ఎవరైనా సరే ఈ 79 సెక్షన్ ప్రకారం ఎవరైనా మహిళల్ని వేధిస్తే వాళ్ళకి ఒక 3 years వరకు జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా ఉంటుంది. సో మీ పైన ఎవరైనా తప్పుడు కేసులు పెట్టినా, లేకపోతే మీ కేసు ఎవరైనా పోలీసులు తీసుకోకపోయినా, న్యాయపరమైనటువంటి సలహా కావాలంటే మాత్రం మీరు మాకు కాల్ చేయొచ్చు. అటు సివిల్ కేసెస్ కానీ, క్రిమినల్ కేసెస్ కానీ, మేము ఈ 2 types ఆఫ్ కేసెస్ మేము డీల్ చేస్తుంటాము. థ్యాంక్ యూ సో మచ్. మీ అడ్వకేట్ రమేష్ పిట్ల. మర్చిపోకండి, ఈ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ.